గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రజలకు సేవలు అందించాల్సిన తహసీల్దార్ కార్యాలయం ఇది. తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైనా సరే వారికి సేవ ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కానీ ఇతరత్ర సౌకర్యాల కోసం జక్రాన్పల్లి తహసీల్దార్కు వస్తుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ గతంలో జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనికి అన్నిటికీ సంబంధించి జక్రాన్పల్లి తహసీల్దారు ఎలాంటి పట్టాదారు పాస్బుక్ లేకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నాన్ని చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకున్న నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే రైతు తనకు తెలియకుండా ₹1 కోటి వరకు కూడా లోను ₹1 కోటి భూమిని 30 లక్షలకు లోను తీసుకొని ఆ రైతును ఇబ్బంది పెట్టిన క్రమంలో ఆ రైతు పూర్తిగా మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికైతే పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన త్యాగ రవి అనే రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఆసుపత్రిలో అయితే చికిత్స పొందినారు. దీనికి అంతటికి సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఘటనకు సంబంధించి, ఎందుకంటే ఒక భూమి ఎలాంటి ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ లేకుండా ఇక్కడ అతను రిజిస్ట్రేషన్ చేశారు. తహసీల్దార్ అనే క్రమంలో వారు ఇబ్బంది గురైన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి మనం నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. దీనికి అంతటికి సంబంధించి తహసీల్దార్ ఉన్నారా లేరా అనేది తెలుసుకుని అయితే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి మన నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలోనూ తహసీల్దార్ ఇక్కడ ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఈ ఘటన జరిగిందో అర్గుల్కి సంబంధించిన ఘటనలో పూర్తిగా త్యాగ రవి అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ నేపథ్యంలో పూర్తిగా అతనికి సంబంధించిన భూమి ఎలాంటి పట్టాదారు పాస్బుక్ లేకుండా జిరాక్స్తో రిజిస్ట్రేషన్ చేయడం, దానికి అంతటికి సంబంధించి ఆ వ్యక్తి అయితే ₹1 కోటి భూమిని 30 లక్షలకి తనకు తెలియకుండా ఇతరులు రిజిస్ట్రేషన్ చేసి తనకు తెలియకుండా డబ్బులు తీసుకున్నారనే క్రమంలో ఆరోపణలు ఉన్నాయి. దానికి అంతటికి సంబంధించి ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి తహసీల్దార్ ఉన్నారు. వారిని అడుగు అసలు ఏమైంది, అసలు ఆ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి పూర్తిగా తహసీల్దార్ని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే. మేడం చెప్పండి, మొత్తంగా ఏదైతే అర్గుల్ గ్రామానికి చెందిన త్యాగ రవి అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డాడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 3 రోజులైంది ఆయన ప్రాణాపాయాల స్థితిలో ఉన్నాడు. మీ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన సంబంధించిన భూమిని ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న నేపథ్యంలో అసలు బ్యాంకులో లోన్ కూడా ఉంది. అసలు ఎలా రిజిస్ట్రేషన్ అవుతుంది, దానికి అందరికి సంబంధించి అందరికీ నమస్కారం. మా తహసీల్దార్ కార్యాలయంలో మేము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రికార్డు వెరిఫై చేస్తాము. రికార్డు వెరిఫై చేసేసి వచ్చిన క్యాండిడేట్ ఎవరున్నారో అతను పట్టేదారు అవునా కాదా చెక్ చేస్తాం. పట్టేదారు అవునా కాదా, ఇది గవర్నమెంట్ ల్యాండా అని వెరిఫై చేస్తాము. వెరిఫై చేసేసి దాని ప్రకారంగా మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. కానీ బయట ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. దానికి సంబంధించింది ఎవరైనా కానీ మీడియేటర్స్ ఉండేసేసి మీడియేటర్స్ వాళ్ళ ఇంటెన్షన్తో వాళ్ళు చేసుకుంటే అది మాకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మేము అది బయటనే వచ్చేస్తే కానీ మాకు ఎటువంటి దానిలో ఏమీ లేదు. మేము ఎటువంటి దాని కూడా అసలు మేమేం చేయలేదు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రం సాక్షులను వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చుకోవచ్చు. కానీ మేము ఇతను పట్టేదారు చనిపోతే వాళ్ళ వారసులు మాత్రమే మేము వాళ్ళను విట్నెస్ల కింద తీసుకుంటాం. కాబట్టి దీనికి సంబంధించిన దానిలో మాకు ఎటువంటి ప్రమేయం లేదు, మాకు ఏమీ లేదు. అయితే మేడం చెప్పండి, కుటుంబ సభ్యులు అయితే ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. కోటి రూపాయల భూమి మా భర్తకు తెలియకుండా ఆ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తారు. మా భర్త ఎలాంటికి సంబంధం లేదు, డబ్బులు కూడా ఎక్కడ తీసుకోలేదు. ఆయనకు బ్యాంకులో లోన్ ఉంది, ఆయనకు కొంచెం మెంటల్గా డిసేబుల్ ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. మీరు అందరు కూడా అసలు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది కూడా చూడకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు, పాస్బుక్ అడగకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు మేము యాజ్ అ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఓన్లీ అతను పట్టేదారు అయినా జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసిందా లేదా అని వెరిఫై చేస్తాము. పట్టేదార్స్ ఎవరైనా కానీ వాళ్ళు బ్యాంకులో లోన్ పెట్టుకుంటే వాళ్ళ బ్యాంకులో పట్టేదారు పాస్బుక్స్ ఉండొచ్చు. కాబట్టి మాకు ఇందులో ఎటువంటి ఇది లేదు, మేము ఇంటెన్షన్గా మేమేం చేయలేదు. ఆ పట్టేదార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేసిందో మాకు సంబంధం లేదు. కాబట్టి దీనిలో వాళ్ళు పట్టేదార్స్ వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ వాళ్ళు ఉంటే మేము అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు కానీ పెట్టుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బ్యాంకులలో లోన్ తీసుకుంటే పాస్బుక్లు పెట్టుకోకుండా ప్రభుత్వం లోన్ ఇవ్వాలని చెప్పి నియమ నిబంధనలు పెట్టి బ్యాంకర్లకు కూడా ఆర్డర్లు కూడా ఇచ్చింది. అందులో భాగంగానే బ్యాంకర్లు కూడా ఎవరు పట్టాదారు పాస్బుక్లు పెట్టుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త పాస్బుక్లు వచ్చినాయి, డిజిటల్ పాస్బుక్లు వచ్చిన తర్వాత ఏ బ్యాంకర్లు కూడా పాస్బుక్లు పెట్టుకోవద్దని చెప్పి ఆ గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా చెప్పింది. అసలు తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకర్లు పాస్బుక్లే పెట్టుకుంటలేరు. మీరు ఎలా బ్యాంకు దగ్గర పాస్బుక్లు ఉన్నాయంటారు?
మేము చాలా సందర్భంలో రైతులను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బ్యాంకులో ఉన్నాయి మేడం అని చెప్పిన్నారు. రైతులే చెప్పింది కాబట్టి దానికి సంబంధించి మేము చెప్తున్నాం. మీరు మండలానికి సంబంధించిన మేజిస్ట్రేట్ మండల తహసీల్దారు, మీకు అన్ని విషయాలు తెలుసుంటాయి. బ్యాంకర్లకు దగ్గర పాస్బుక్లు ఉండవని మీరు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్గా వాళ్ళు కూడా బ్యాంకర్స్ దగ్గరే కాకుండా బయట కూడా అమౌంట్ తీసుకోవచ్చు కదా, పట్టేదారు పాస్బుక్ అని పెట్టేసుకొని వాళ్ళకి అవసరం ఉంటే చేసి ఓన్లీ మాకు ఆజ్ ఏ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేస్తారు కాబట్టి చేస్తాం కాబట్టి పాస్బుక్ ఉంటుంది. ఏతని దగ్గర ఎవరి దగ్గర మనకు పాస్బుక్ ఉండి వాళ్ళు పొజిషన్లో ఉన్నారా లేదా, మాకు రికార్డు టాలీ అయిందా లేదా దాన్ని చూసి చేస్తాం. అంటే మీరు పొజిషన్కి వెళ్ళక ముందు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? పొజిషన్ చూడలేదు కదా, పొజిషన్కి వెళ్ళి ఆ ప్రాంతంలో ఇతను నిజంగానే కొనడా లేదా అని కూడా అడగకుండానే మీరు రిజిస్ట్రేషన్ చేశారు. సార్ స్లాట్ బుక్ ఏంటంటే చేస్తారు. అది స్లాట్ బుక్ అయితే అంటే దొంగతనంగా చేయని దొరతనంగా చేయని ఏదైనా సరే చేస్తారా? అది బయట జరిగింది మాకు సంబంధం లేదు సార్, దానికి సంబంధం లేదు మాకు. యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా మాత్రం దీనిలో అయితే మాకు ఎటువంటి ఎంక్వైరీ సంబంధం లేదు సార్. నాకు తెలియదు సార్, నాకు తెలియదు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వలేదా? జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వలేదా మీకు? జిల్లా కలెక్టర్ మాట పట్టించుకోరా? జిల్లా కలెక్టర్ మీకు అధిపతి కాదా? మీకు మీ జిల్లా కలెక్టర్ మీ జిల్లాకు సంబంధించిన అధికారి కాదా? జిల్లా కలెక్టర్ మాటలు పట్టించుకోరా? చూసుకోవచ్చు. తహసీల్దార్ మా జిల్లా కలెక్టర్ మాకు అధికారి కాదంటే ఆమె నుండి మౌనంగా ఉంది. అంటే దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. తహసీల్దారే పూర్తిగా మండలానికి హెడ్ కాబట్టి ఆమె చెప్తున్న వాస్తవానికి ఏంటంటే దీనికి అంతటికి సంబంధించి తహసీల్దార్ చెప్పింది ఆమె పాస్బుక్ ఉంటేనే జిరాక్స్ ఉన్నా కాడే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, స్లాట్ బుక్ అయితే చాలు, దొరన మాకు సంబంధం లేదని చెప్తున్నాం. జిల్లా కలెక్టర్ విషయాన్ని పేరు తీస్తే మాత్రం ఆమె మౌనంగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. 30 లక్షలు తీసుకున్న తర్వాత మేము మాకు తెలిసిన తర్వాత మన సంగపిల్లు ఉన్న చూడు మీది ఆడ ఒక 40-400 గజాలు రాసిచ్చిండు. రాసిచ్చిన తర్వాత ఇక ఓకే రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది దానికి ఏంటంటే అది క్లియర్ చేసినప్పుడు నీకు ఇది క్లియర్ చేసిస్తామంటే చెప్పేసి రాపించుకున్నాం. దాని మీకు వెళ్ళి ఈ రవి అన్ని అందరూ తిడతారు కదా, ఇక నువ్వు ఎంత ఎపిసోడ్ రా, నువ్వు గట్ట ఎట్లా చేసినావు అని చెప్పేసి నువ్వు నేను తిట్టినాం. తిడితే వాడికి నామూష అనిపించేసి మందు తాగిండు. తాకట్టు పెట్టుకున్నారు భూమి, 1 కోటి రూపాయల భూమి 30 లక్షలు ఇచ్చి తాకట్టు పెట్టిండ్రు. గంగారెడ్డి వాడికి తెలియదు ఎపిసోడ్ పాపం. అమాయకుని చేసి వీళ్ళు అది చేసి జిరాక్స్ మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ అయింది. ఎంఆర్ఓ మీద కంప్లీట్ కావాలా, ఎంఆర్ఓస్గా ఇలా భార్య భర్త పిల్లలు అందరు ఉండగా పిసోని వేసేసి వాళ్ళు వచ్చినప్పుడు జిరాక్స్ మీద మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పేసి కొట్లాడినాం. కొత్త జిరాక్స్ మీద రిజిస్ట్రేషన్ చేసిందా? రిజిస్ట్రేషన్ అయిపోయింది. బ్యాంక్ లోన్ ఉంది, మళ్ళా బ్యాంక్ లోన్ అట్లా ఉంది. అది క్లియర్ కాకుండా నువ్వు ఎట్లా చేస్తావు మేడం అని చెప్పేసి అనాలా కదా మనం. బ్యాంక్ కొడుకు కంప్లీట్ ఇస్తాడు. దీని మీద లోన్ ఉండగా మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? దీనికి క్లియర్ చేస్తేనే మీరు వేయాలి కదా. ఇది ఒక మనకు ఇవి జరిగినాయి అన్న. అర్గుల్ గ్రామానికి చెందిన ఒక రైతు త్యాగరవి అనే రైతుకు సంబంధించిన భూమిని, 1 కోటి రూపాయల విలువ భూమిని మీరు ఎవరో థర్డ్ పర్సన్ వస్తే ఆయన పాస్బుక్ జిరాక్స్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ ఇతర పేరు మీద చేశారనేది ఆరోపణ. ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇది జరిగి ఒక కొన్ని రోజులు అవుతుంది. అతనికి నిన్న ఇబ్బందులు అయింది. ఇంట్లో అందరూ తిడుతుంటే నువ్వు పిచ్చోడవా మంచోడవా, ఆ 1 కోటి రూపాయల భూమిని 30 లక్షలకు ఎందుకు చేసినావు, నీ దగ్గర ఒరిజినల్ పాస్బుక్ ఇచ్చిన వాళ్ళకంటే నేను ఏమి ఇయ్యలేదు, నాకు తెలియకుండా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందని చెప్తున్నారు. అయితే మాకు అవన్నీ ఏం తెలియదు సార్, మాకు ఏందని చెప్పానా? ఆగండి మీరు నేను చెప్పిన తర్వాత నేను స్పష్టంగా చెప్తా, అప్పుడు మీరు రికార్డ్ చేసుకోండి. నేను దీనికి సంబంధించిన నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు మీరు యాజ్ పర్ మీ రూల్స్ ప్రకారంగా మేము చేసేది మీరు వస్తారు. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటారు, వస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్లో లోన్ పెట్టుకుంటారు, బ్యాంక్లో మార్గేజ్ చేసేసుకుంటారు. బ్యాంక్లో లోన్ పెట్టుకున్నప్పుడు బ్యాంక్లో పాస్బుక్స్ ఉంటాయి. స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన తర్వాత మీరు అమ్ముతున్నారా మీరు కొంటున్నారా అని అడిగిన తర్వాత అది చేస్తాం. కానీ మా ఒరిజినల్ పాస్బుక్ మాకు ఆల్రెడీ స్లాట్కి పెడతారు కదా. ఆ బ్యాంకులకు సంబంధించిన ఆ వ్యక్తికి ఆ బ్యాంకులో మార్గేజ్ ఉంది, మార్గేజ్ ఉండగా కూడా ఎలా లోన్ ఇస్తారు, ఎలా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఒక్కసారి కిరణ్ మనం చెక్ చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఒక్కసారి స్లాట్స్ అది వాళ్ళు ఏమేమి పెట్టినా చూద్దాము. ఇప్పుడు నువ్వు వెరిఫై చేస్తున్నావు కదా, వెరిఫై తర్వాత ఒక నిమిషం ఆగండి.
ఒక నిమిషం ఆల్రెడీ మేము అంటే మేము వచ్చి మేము ఏమి ప్రాసెసింగ్ చేస్తామో అనేది మీకు కూడా తెలియాలి కదా అంటే వచ్చిన తర్వాత మీకు తెలియాలి కదా. ఇది అతని డాక్యుమెంట్ ఆగండి, అతనిది కాదు. రేపు ఈ రోజు స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన క్యాండిడేట్ మీరు చేయకండి. చేస్తలేదు, నేను పట్టుకుంటే తప్ప రికార్డు కాదు. అదే చెప్తున్నా. ఇవి వస్తారు, ఇతను పాన్ కార్డు పెడతాడు, అమ్మాయి అతను ఆధార్ కార్డు పెడతాడు, నెక్స్ట్ ఇతని ఆధార్ కార్డు పాన్ కార్డు పెడతాడు, పట్టా పాస్బుక్ పెడతాడు, జిరాక్స్ పెడతాడు. మాకు జిరాక్స్ సబ్మిట్ చేస్తాం, మేము ఒరిజినల్ చేయం. బ్యాంకులో లోన్ ఉన్నా కానీ ట్రాన్స్ఫర్ చేస్తారా? ఈ జిరాక్స్ కాపీ పెడతారు మాకు. బ్యాంకులో లోన్ ఉన్నా కూడా ట్రాన్స్ఫర్ చేస్తారా? ట్రాన్స్ఫర్ చెయ్యం మేము. ఇంకా బ్యాంకులో లోన్ ఉంది కదా అతని పేరు మీద, అతని పేరు మీద బ్యాంకులో లోన్. ఆగండి సార్, నేను ఎందుకంత టార్చర్ గట్టిగా మాట్లాడతాను. మీరు కూర్చోండి, మీరు ప్రశాంతంగా కూర్చోండి, మీరు మాట్లాడండి, మీరు ప్రశాంతంగా కూర్చోండి. మీకు టైం ఇస్తాను నేను మీకు, మీరు కూడా కూర్చోండి అక్కడ. మీరు కూర్చోండి, అదే అయితే మీరు కూర్చోండి. మేము ఆల్రెడీ చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత మాకు దాని ప్రకారంగా మేము ప్రాసెసింగ్ అని అవుతుంటాం. మార్గేజ్ వస్తే మాత్రం మార్గేజ్ ఉన్నదని చెప్పేసి అని మీరు రిలీజ్ చేసుకొని రండి అని చెప్పి చెప్తాం కదా. ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే మాకు దాని ప్రకారం అయితే మాత్రం ఒకవేళ సడన్ గా జరిగిపోవచ్చు తప్పితే కానీ మేము చెయ్యం. మేము నాకు తెలియదు కదా సార్, మీరు ఆయన ఎవరు నాకు తెలియదు. ఫస్ట్ మీరు జనాలు వస్తారు, అందరు వస్తుంటారు, ఆయన తెలియదు, మాకు తెలియదు. క్యాండిడేట్ చాలా జనాలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు కదా సార్. రాలేదా? రాకుండా తంబు రాదు కదా సార్, తంబు రాదు కదా. ఎందుకు బయోమెట్రిక్ రాదు అతనికి? అట్లా చేయరాదు కదా. ఎవరికి ఇప్పుడు బయట జరిగిన ఇష్యూ మాకు తెలియదు కదా. మీరు అమ్ముకుంటారు. ఇప్పుడు నాకు ఒక మాట వినండి, చెప్తాను. ఇప్పుడు నేను అమ్ముతున్నా కొంటున్నా అంటే ఇప్పుడు నాకు తెలియదు కదా. నేను ఇప్పుడు వచ్చిండు సక్సెషన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావాలని చెప్పి చెప్తాను. వాళ్ళు కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్సే రావాలా? ఫ్యామిలీ మెంబర్ రావాలా లేకపోతే ఆయన రావాలా దానికి సంబంధించి అని చెప్తుంది మేడం. ఫ్యామిలీ మెంబర్స్ దానికి కాదండి, ప్రధానంగా మీరు ఒక మేజిస్ట్రేట్ మండలానికి సంబంధించిన అధికారి, మీకు మండలంలో సర్వ హక్కులు ఉన్నాయి, సర్వం తెలుసు. ఎలా చేసిర్రు? ఆయనకి ఏం తెలియదు. ఆ వ్యక్తి పిచ్చోడ్లాగా ప్రవర్తిస్తాడు. చెప్తానేనండి, ఆ వ్యక్తి పిచ్చోడ్లాగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తికి సంబంధించి మీరు ఇక్కడికి వస్తే ఎలాంటి ఆధార్ బ్యాంకులో లోన్ ఉండగా మార్టిగేజ్ ఉండగా ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు సార్? ఇప్పుడు అతను మెంటలీ డిజేబుల్డా? తనని మాకేం తెలుసు, మాకు ఎట్లా తెలుసు? డిజేబుల్ అంటే ఆయన డిజేబుల్ అని చెప్పి మనం చెక్ చేయం కదా. డిజేబుల్ అని మనం చెక్ చేయం కదా. చూసింది కదా అని చెప్పి పొలంలో చల్లే గడ్డి మందు, ఒకటే రోజు చచ్చిపోయే గడ్డికి సంబంధించిన గడ్డి మందు చల్లేది ఆయన తాగింది సార్. ఆసుపత్రిలో చికిత్స పొందుతాడు ఆర్మూర్లో. నేను తహసీల్దార్ గారిని ఇంటర్వ్యూ చేస్తే నాకు తెలియదు, నాకు ఏం తెలియదు అన్న. కలెక్టర్ గారికి సంబంధం, మీకు అధికారి కలెక్టర్ కాదా అని అడిగితే ఆమె నోట్ల నుండి మాట రావట్లేదు సార్. ఇది డబ్బులు తీసుకొని చేయకుంటే ఎట్లా అంటారు సార్? దీన్ని ఏమని చెప్పాలా సార్ మేము? ఫ్యామిలీ డిస్ప్యూట్ కాదు సార్, అతనికి కొంచెం మెంటల్గా డిజేబుల్. నేను మాట్లాడుతాను, నువ్వు చేసుకో. మెంటల్లీ కొంచెం డిజేబుల్ సార్. ఆయన పేరు మీద ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ని థర్డ్ పార్టీ వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ పిల్లగాడి దోలికి వచ్చి సంతకం పెట్టించుకున్నారు సార్. అతనికి ఏం తెలియదు. ఆ పిల్లగాడే సార్. సార్ అదే సార్, ఆ పిల్లగాడికి ఏం తెలియదు, నేను రిజిస్ట్రేషన్కి వచ్చినా అనే విషయం తెలియదు, ఏం తెలియదు. అతని పేరు మీద పాస్బుక్ ఉందని చెప్పి తీసుకొచ్చారు థర్డ్ పార్టీ వాళ్ళు. ఆ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు ఈ విషయం సార్. తహసీల్దార్ ఎంక్వైరీ చేయాలా, వచ్చిన వాళ్ళు ఎవరు, కుటుంబ సభ్యులకు నిజంగానే ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి తెలిసిన పాస్బుక్ బ్యాంకులో ఉన్నదని చెప్పినట్ట సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాస్బుక్లు బ్యాంకర్ల దగ్గర ఉంటున్నాయా సార్? సార్ చెయ్యలేదంటే సార్, మేము ఏం వెరిఫై స్లాట్ బుక్ చేసిన వాళ్ళు అందరికీ ఇస్తాం, దొంగ కానీ దొర కానీ అంటున్నారు తహసీల్దార్ గారు.
లేదు సార్, ఆ మేడం ఏమంటున్నారంటే తహసీల్దార్ గారు, నేను స్లాట్ బుక్ అయితే నాకు పాస్బుక్ జిరాక్స్ ఇచ్చినా సరిపోతుంది, నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, నాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిజిటల్ పాస్బుక్లు వచ్చినాయి. డిజిటల్ పాస్బుక్లు వచ్చినప్పుడు ఎవరు కూడా బ్యాంకర్లు లోన్లు తీసుకున్నప్పుడు బ్యాంకర్ల దగ్గర పాస్బుక్లు పెట్టుకుంటలేరు. మేడం ఏమంది బ్యాంకులో ఉందేమో అంటున్నారు సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.